పంటలు కోతకు గురైన పొలాలు మన కుందు నది ప్రాంతంలో ఉండబడిన పొలాలన్నీ కూడా విపరీతమైన పెద్ద వర్షాల కారణంగా ఇవన్నీ కోసుకొని పోయి కోతలకు గురైన పొలం కూడా. ఆ కోతలకు గురైన పొలం బాగా మామూలుగా ఉండే కోత 5 అడుగులు 10 అడుగులు కోత కోసుకొని పోయి పొలాలు కూడా ఏటిలో కలిసిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కోతకు గురైన పొలాలు పంట నష్టంలో వేసిన పంటకు నష్టమైన పరిస్థితులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనిని తప్పనిసరిగా ఆదుకొని రైతుకు ఆర్థిక సాయం చేస్తే రైతు బలోపేతం కాడు, తిరిగి పంటలు వేసుకునే పరిస్థితి రైతుకు ఉండదు. ఈ విపరీతమైన భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రోడ్లు, తార్ రోడ్లు అదే మాదిరిగా కోతకు గురైపోయినాయి. కొన్ని చోట్ల పక్కా రోడ్డు కూడా గురైపోయి రాజుపాలెం మండలంలో కొంత మేరకు పూర్తిగా నష్టం జరిగింది. రోడ్లు, కరెంటు వీటన్నిటి వల్ల కూడా నష్టం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే